పాఠశాలలు తెరుచుకున్నాయి. మధ్యతరగతి ప్రజలకు కొత్త కష్టాలు వచ్చాయి. డీజిల్ ధర పెరుగుదలతో పాఠశాలలకు పంపించడం భారంగా మారిందని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. అలాగే ప్రైవేట్ బడి బస్సుల ఫిట్నెస్ పైన కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. పునఃప్రారంభమయ్యాయి. మళ్ళీ కూడా విద్యార్థుల తల్లిదండ్రులకి కొత్త కష్టాలు వచ్చి పడ్డాయని చెప్పుకోవచ్చు. నిన్నటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో దూర ప్రాంతాలకి ఏదైతే మంచి స్కూల్ ఎంచుకొని పంపిస్తున్నటువంటి విద్యార్థులు అయితే ఆ పిల్లల్ని పంపించడానికి ఇటీవల కాలంలో కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఎదురవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఏడాది కూడా పాఠశాలలు ప్రారంభమైన సమయంలో ఆ స్కూల్ కి సంబంధించినటువంటి ఆ బస్సులకైతే ఫిట్నెస్ టెస్టులు చేయించాల్సి ఉంటుంది. నిన్న కూడా రాజమండ్రి సమీపంలో ఒక ఘటన కూడా చోటు చేసుకుని దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన అయితే మొదలవుతుంది. మరి ఆ విశాఖపట్నంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఏ విధంగా ఆలోచన చేస్తున్నారో, వాళ్ళ పిల్లల్ని స్కూల్ కు పంపించేటప్పుడు ఎలాంటి ఆలోచన చేస్తున్నారు. మరోవైపు ఆ పెట్రోల్, డీజిల్, నిత్యావసరాలు, పాలు, పెరుగు, పంచదార ఇలాంటి నిత్యావసరాలు రేట్లు పెరిగాయి, డీజిల్ ధరలు పెరిగాయి. అదే నేపథ్యంలో ఆటో డ్రైవర్లు కూడా తమ ఆ రేట్లు అయితే కిరాయిని కూడా పెంచుకోవడం జరిగింది. మరి విద్యార్థులు తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయో చెప్పండి. నిన్నటి నుంచి పాఠశాలలో ప్రారంభమయ్యాయి. మీ పిల్లల్ని స్కూల్ కి బస్సులో గానీ ఆటోలో గానీ పంపించడం జరుగుతుంది. నిన్నటి నుంచి ప్రారంభమైనటువంటి స్కూల్స్ లో పిల్లల్ని పంపించడానికి ఒకవైపు బస్సులు ఫిట్నెస్ ఉండాల్సింది, మరోవైపు ఆటోలు కూడా ఛార్జీలు పెరిగినట్టు ఏమనిపిస్తుంది? అవునండి, అసలు స్కూల్ మేనేజ్మెంట్ స్కూల్ ఇన్ని డేస్ క్లోజ్ అయ్యి ఉంది, హాలిడేస్ ఇచ్చారు. ఇప్పుడు స్కూల్ రీఓపెన్ అయింది అంటే అసలు ఆ బస్సు ఒక ఫిట్నెస్ ఎలా ఉంది ఏంటి అనేది ముందుగా మేనేజ్మెంట్ సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి తీసుకోవాలి. బికాస్ పేరెంట్స్ ఇంత దూరాలు స్కూల్ అయినా కూడా పంపిస్తున్నారు అని అంటే ఎందుకు? మనం ఆ స్కూల్లో ఎలా అయినా మన పిల్లలు చదివిస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి ఎంత దూరం అయినా సరే కూడా మనం పిల్లల్ని పంపిస్తున్నాము. అలాంటి టైంలోని ఇలాంటి సంఘటనలు జరగడం వల్ల మాకు చాలా భయాందోళనగా ఉంటుంది. మా పిల్లలు స్కూల్ కి వెళ్ళి వచ్చే వరకు కూడా ఎప్పుడెప్పుడు వస్తున్నారా, ఎలా ఉంటుందా? బికాస్ బయట ఉన్న సిచ్యువేషన్స్ అన్ని కూడా చాలా హెక్టిక్ గా మారిపోయాయి. ట్రాఫిక్ పెరిగిపోయింది. అండ్ అలానే మేము పర్సనల్ గా ఏమైనా ఆటోస్ అవి పెట్టుకుందాం అంటే ఈ పెట్రోల్ అండ్ డీజిల్ చార్జెస్ పెరిగిపోవడం వల్ల మేము అది అఫోర్డ్ చేయలేకపోతున్నాము. బికాస్ వాళ్ళు కూడా ప్రైజెస్ అనేవి పెంచేశారు, ఆటో డ్రైవర్స్ అది కూడా. సో అలా అని స్కూల్ మన బస్ అనేవి చూస్ చేసుకోవడం వల్ల ఇలాంటి ఫిట్నెస్ లేకపోతే పిల్లలకి ఎలాంటి స్కూల్ బస్ పెట్టినా కూడా ఇప్పుడు పెరిగిన ధరలకు అనుగుణంగా కూడా స్కూల్ యాజమాన్యం కూడా బస్సు రేట్లు కూడా పెంచే అవకాశాలు కూడా కొంతవరకు కనిపిస్తున్నాయి. ఇది కూడా దాని గురించి గవర్నమెంట్ అయితే దీని మీద ఒక చర్చ తీసుకోవాలండి. ఏవి పెరగక ముందే శాలరీస్ అవి కూడా ఏవో పెరిగాయని ఇంత చూపిస్తారు, కానీ తీరా చూస్తే మనిషికి వచ్చే జీతం ఎంత 100-200 పెరిగితే అన్నిటి మీద కూడా పేరుకి మాత్రం మేము అంత డిఏ పెంచాం, ఇంత డిఏ పెంచాం, అంత జీతాలు వచ్చేస్తున్నాయి అని అంటారు. కానీ తిరిగి మనకి చేతికి వచ్చేసరికి ఏమీ మిగలట్లేదండి. పైగా ఆ పెరిగింది కాస్త డిఏ అవి పెరిగేటప్పటికి మిగతా ఆయిల్ రేట్లు, గ్యాస్ రేట్లు, డీజిల్ రేట్లు అన్ని పెంచుకుంటా పోతున్నారు. ఆ పెంచుకునేసరికి ఆ భరించలేని ఆ బరువు అంతా కూడా మా మీద చాలా ఎక్కువ పడుతుందండి. సో గవర్నమెంట్ అనేది సరైన మళ్ళీ కూడా బడ్జెట్ అంతా కూడా చక్కగా ఫిక్స్ చేసుకొని ఈ ప్రైజెస్ ఏవైతే పెరిగాయో మన ఇండియా ఎలా అయితే ముందుకు వెళ్లాలో దాని మీద చక్కగా ప్రికాషన్స్ తీసుకొని మంచిగా అన్ని కూడా ముందుకు తీసుకెళ్తే బాగుంటుందండి. స్కూల్స్ లో కూడా విపరీతమైనటువంటి ఫీజులు రేట్లు ఉన్నాయి. అంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్ట్రక్చర్ కి సంబంధం లేకుండా ప్రైవేట్ స్కూల్స్ అన్ని కూడా చాలా విపరీతమైనటువంటి ధరలు అంటే ఫీజులను పెంచి వేరే రకాలుగా వసూలు చేస్తుంది. దాని మీద కూడా చాలా వరకు గతంలో విద్యార్థి సంఘాలు అయితే పోరాటాలు చేశాయి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి ఈ ఏడాది నుంచి కూడా. ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభమైంది. ఎలా ఉండాలి? స్టడీ స్ట్రక్చర్ అయితే కంప్లీట్ గా మార్చేసారండి, బిజినెస్ చేసేసారు. ఇంకా ఏంటంటే ఫీజులు పెంచేసి మా స్కూల్లో అది ఉంది ఇది ఉంది ఒక ఇంత డెవలప్మెంట్ చూపించడం, అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నార్మల్ గానే ఉంటుంది. పెద్దగా మనకి చేరే వరకు కూడా ఇంత వాళ్ళ అవుట్కమ్ అంతా చూపిస్తున్నారు. అవుట్కమ్ చూపించేసి ఇంత ఫీజులు కలెక్ట్ చేసుకొని అక్కడ మళ్ళీ మనకి ఏం పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. దానికి పేర్లు ఇవి ఐఐటి ఎన్ఐటి అనేసి పేర్లు మాత్రం పెట్టేసి ఒక పేరెంట్స్ దగ్గర అమౌంట్ కలెక్ట్ చేసుకొని అటు బాగా చదివే పిల్లలు ఉంటారు, చదవలేని పిల్లలు ఉంటారు. సో అందరి మీద బేసిక్ కాన్సన్ట్రేషన్ అనేది మనం ముందు టీచింగ్ సెక్టర్ లో అది పెంచుకోగలిగితే కనుక మన స్టూడెంట్స్ కి మంచి నాలెడ్జ్ ఇవ్వగలుగుతాం. నాట్ ఓన్లీ దట్ ఎప్పుడు కూడా కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఫీజులు ఎంత పెంచాలి, బస్సులు రేట్లు ఎంత పెంచాలి ఇవే ఆలోచిస్తున్నారు తప్ప మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ని ఎలా మారిస్తే పిల్లలు ఇంకా ప్రయోజకులు అవుతారన్న దాని మీద కొంచెం ఇంకాస్త ఇంప్రూవ్మెంట్ ఉంటే బాగుంటుంది.
అంటే ఈ ఏడాది చూసుకుంటే 10th క్లాస్ లో ప్రైవేట్ స్కూల్స్ తో పోటీగా గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా రిజల్ట్ వచ్చింది. కానీ కొంతమంది ఇంకా కూడా ప్రైవేట్ స్కూల్స్ కే పంపించడానికి తయారు చేస్తున్నారు. బికాస్ ఎందుకంటే ప్రయారిటీ అండి, సేఫ్టీ అక్కడ లేదు. మైట్ బి నేను ఇందాక చెప్పినట్టుగా చదివే పిల్లల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. చదవని పిల్లల దగ్గర వాళ్ళు బ్యాడ్ లాంగ్వేజెస్ నేర్చుకోవడం గానీ, వాళ్ళు స్కూల్ కి రాకపోతే కరెక్ట్ గా పేరెంట్స్ కి ఇంటిమేట్ చేయకపోవడం గానీ, సరైన సేఫ్టీ లేకపోవడం స్కూల్ సరౌండింగ్స్ లోని, అలాంటి వాటిని చూసి ఎన్నో బోల్డ్ అండ్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. సో దాని వల్ల భయపడే గవర్నమెంట్ స్కూల్స్ కి పంపించడానికి పేరెంట్స్ అనేది భయపడుతున్నారు. చూసాక మొత్తంగా చూసుకుంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలు అయితే ప్రారంభమయ్యాయి. కొత్తగా వచ్చినట్టే గతంలో పల్లెలన్నీ కూడా విద్యార్థుల భవిష్యత్తు కోసమే పట్టణాలుగా మారాయి. కాంక్రీట్ జంగిల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తమ పిల్లల భవిష్యత్తు కోసమే ఈ పట్టణాలకు రావడం జరుగుతుంది. పల్లెల్ని వదిలేసి వచ్చినప్పుడు కూడా ఇక్కడ కూడా వాళ్ళ భవిష్యత్తు మీద ఆందోళన కలుగుతుంది. ఒకవైపు ప్రైవేటు స్కూల్స్ లుగా పంపించడానికి మొగ్గు చూపుతున్నా అందులో ఉన్నటువంటి ఫీజులు ధరాభారంగా మారుతుంటే, దీనికి తోడు ఇటీవల కాలంలో పెరిగినటువంటి డీజిల్ పెట్రోల్ ధరలు, నిత్యావసర ధరలు, ఆదాయం తగ్గిపోవడం, మరోవైపు ఆటో ఛార్జీలు పెరిగిపోవడం, ఇవన్నీ కూడా కొత్తగా సామాన్య మధ్యతరగతి ప్రజల మీద అయితే ధరాభారంగా గుదిబండగా మారుతుందని చెప్పుకోవచ్చు. దీనికి తోడు ప్రైవేట్ స్కూల్స్ లో ఉన్నటువంటి బస్సులు ఏవైతే ఉన్నాయో ఆ బస్సుల్లో పంపిస్తే సేఫ్టీ అని చెప్పి భావించినప్పటికీ కూడా అక్కడ కూడా ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఫిట్నెస్ సరిగ్గా లేనటువంటి బస్సులు అయితే యాజమాన్యాలు నడుపుతున్నాయి. మరోవైపు అధికారులు కూడా ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఉంటే గానీ రోడ్డు ఎక్కొద్దు అని చెప్తున్నప్పటికీ కూడా ఆ బస్సులు అయితే రోడ్ల మీద నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీటిలన్నింటినీ కూడా నియంత్రించి విద్యార్థులు క్షేమంగా స్కూల్కి వెళ్ళి రావాలి అంటే కూడా ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి సారించాలి. కఠినమైన నిబంధనలు ఉండాలి. అదే విధంగా పెరుగుతున్నటువంటి రేట్లకు అనుగుణంగా ప్రైవేటు స్కూల్స్ లో కూడా ఫీజు నియంత్రణ ఉండాలి అని చెప్పి కూడా విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శివశంకర్ తో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.